హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హెల్దీ లివింగ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మార్నింగే పొద్దున్న 5-5:30 ప్రాంతం అండి. పొద్దున్నే లేచాను. ఒక్కసారి ఇల్లంతా అలా చూస్తానన్నమాట. లేచిన తర్వాత చాలా ప్లెజెంట్గా హాయిగా ఉంది, ఇల్లంతా కామ్గా. యాక్చువల్గా ఇలాంటి టైంలో లేచినప్పుడు యోగా, మెడిటేషన్ కానీ వాకింగ్ కానీ చెయ్యాలని ఉంటుంది నాకు. ఇవాళ వెళ్దాం అనుకున్నాను కానీ బాగా చల్లగా గాలి వస్తుందని చెప్పేసి వెళ్ళలేదు. ఫస్ట్ లేవగానే ఇలాగా మా యూటిలిటీ ఏరియా అండి ఇది. ఇక్కడ ఉన్న మొక్కలన్నింటినీ ఒకసారి చూసుకుంటానన్నమాట. వేటికైనా నీళ్ళు పెట్టాల్సి వస్తుందా ఏంటి అని ఒకసారి లైట్ వేసి చూసుకుంటాను. ఇదేమో చిన్న హాల్, డైనింగ్ హాల్లో ఉన్న చిన్న బాల్కనీ అండి. ఇక్కడ వచ్చేసి డాలియా మొక్కలు అవి ఉన్నాయి, తులసి కోట ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిని కూడా ఒక్కసారి చూసుకొని, ఈ చీకట్లో నాకు ఈ ఫెయిరీ లైట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒకసారి వేసుకొని అలా చూసి కొంచెం నాకు చాలా మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. ఒకసారి కాసేపు అలా చూసి, ఇక్కడ ఒక చైర్ ఉంటుంది, అందులో కూర్చొని కొంచెంసేపు ఎంజాయ్ చేశాను. తర్వాత కాఫీ తాగేసి స్నానం చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం మొదలుపెట్టానండి. ఇవాళ వచ్చేసి పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ చేస్తున్నానండి. పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో పుట్నాలు చేద్దాంలే అని అనిపించింది. దానికన్నా నేను కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, లైట్గా ఆయిల్ వేసుకుని ఒకసారి వేయిస్తున్నాను అనమాట. అలా వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మార్నింగ్ కిచెన్ అంతా క్లీన్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా హాయిగా పని అయిపోతుంది అనమాట. హుషారుగా కూడా అనిపిస్తుంది. పుట్నాలు కూడా అలాగే వేయించేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. వేయించేసి కాసేపు పక్కన పెట్టేసుకుని చల్లార్చాలి. అయితే రాత్రి కొంచెం సేపు బద్దకించకుండా మనం నైటే కిచెన్ అంతా క్లీన్ పెట్టేసుకున్నామంటే మార్నింగ్ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇంకొచ్చేసి ఇడ్లీలు చేద్దామని చెప్పేసి ఈ స్టాండ్ నేను చెన్నై నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఇడ్లీలు స్టాండ్లో వేసుకున్నామంటే చాలా పెద్ద పని అనిపిస్తుందండి. మనకుండే ఆ చిన్న సింక్ ఇడ్లీ స్టాండ్ వేసేప్పటికే నిండిపోతుంది. అందుకని ప్రతిసారి ఇడ్లీలు అన్నప్పుడు కొంచెం నాకు పెద్ద పని అన్నట్టు అనిపించేది. అయితే ఇవాళ శనివారం మాకు పొద్దున టిఫిన్, సాయంత్రం టిఫిన్ చేస్తాం. మామూలుగా ఉపవాసం ఉంటాం అనమాట. అందుకని ముందు రోజు నైట్ నేను చాయ్ మినపప్పు అది నానబెట్టుకున్నాను అనమాట. పొద్దున్నే పొట్టు తీసేసి అంతా కడుక్కొని అప్పుడే మిక్సీగా వేసేసుకున్నాను. అయితే ఫెర్మెంట్ అవ్వకుండా వేసుకునే ఇడ్లీలే అసిడిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట. కొద్దిగా లూజ్ చేసేసుకునే పిండి ఇలా హాఫ్ ప్లేట్లో మనం వేసుకున్నామంటే ఉడికిన తర్వాత పొంగడానికి ఉంటుంది అనమాట. ఫెర్మెంట్ అయిపోయిన ఇడ్లీలు అయితే బాగా పులిసి పొంగుతాయి కానీ యాసిడిటీ అనేది పెరిగిపోతుంది. అందుకని నేను అప్పటికప్పుడే రుబ్బుకొని చేసుకుంటాను. ఇలా ఒక 4 ప్లేట్లు 2 సార్లు మనం పెట్టుకున్నామంటే అందరికీ సరిపోతుందండి. మనిషికి ఒక 2-3 లాగా తిన్నా కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ ప్లేట్స్ కూడా కడుక్కోవడానికి చక్కగా ఈజీగా ఉంటుంది. చిన్న స్టాండ్ కాబట్టి హాయిగానే ఉంటుందండి. అసలు ఫస్ట్ ఇవాళే వేస్తున్నాను కాబట్టి అది ఎలా వస్తుందా అనేది కూడా లోపల కొంచెం నాకు టెన్షన్ ఉండింది. బట్ బాగానే వచ్చిందనమాట. ఇడ్లీ పాత్ర ఉంటే తీసుకొని, ఇది పాత ఇడ్లీ పాత్రేనండి. స్టాండ్ ఒకటే తెచ్చుకున్నాను నేను. ఇది ఎప్పుడో 15-20 ఏళ్ళ నాటిది. మామూలు ప్లేట్లు మాత్రం స్టీల్ ఉన్నాయి నా దగ్గర. ఇంకొక 2 రకాల పాత్రలు కూడా ఉన్నాయి కానీ ఇది ఈజీగా ఉంటుందని తీసుకొచ్చాను. ఇప్పుడు ఇడ్లీ అయిపోయేలోపు చట్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. వేయించుకున్నవన్నీ చల్లారాయి కదా. జార్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు రేఖ, ఇందాక వేసుకున్న కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి ఫస్ట్ మిక్సీ వేసేసాను. అది ఆన్ ఆఫ్గా వేసుకున్నామంటే బాగా నలిగిపోతాయి. వెంటనే పుట్నాలు కూడా డ్రైగా ఉన్నప్పుడే వేసేసుకుని అది పొడి అవ్వాలన్నమాట. ఫస్ట్ పొడి అయిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే ఇలా అంటుకుపోయినట్టు అవుతుంది. పుట్నాల్లో ఏంటంటే మనం ఎంత నీళ్ళు పోసినా తడి అనేది పీల్ చేసుకుని ఉబ్బుతుంది. అందుకని నీళ్ళు కొద్దిగా పోసుకొని మళ్ళీ 2-3 సార్లు చూసుకొని మనం రుబ్బుకోవాలన్నమాట. ఉండలు కట్టేసినట్టు అయిపోతుంది. అందుకని స్పూన్ తోటి కొంచెం నీళ్ళు పోసి అటు ఇటు నేను కలిపాను అనమాట. మిక్సీలోనే పెట్టి అది బర్రమని తిరుగుతుంది కానీ ఉండలు ఉండిపోతాయి. ఇంకొకటి ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నామంటే బాగా కలుస్తుంది. అందుకనేసి వేసాను. ముందు మా పుట్నాలే వేసినప్పుడు వేస్తే ఉప్పు తడికి అవి సరిగా నలగవని చెప్పేసి వేయలేదు నేను. ఇలా మార్నింగ్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. అయితే
ఈ ఏదైతే ఇప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుందో ఈ పని, మనకి నైట్ అనేది కొంచెం కష్టపడినా సరే చేసేసుకున్నామని అంటే పొద్దున పని అనేది ఈజీ అయిపోతుంది అనమాట. అంతేనండి, చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా పోపు వేసుకుందామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అనమాట. దానికి గాను ఒక బాండీ పెట్టేసుకొని మిక్సీలో వేసినదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నా ఫస్ట్. తర్వాత జార్ శుభ్రంగా అప్పటికప్పుడే కడిగేసుకుంటానండి ఎప్పుడు, ఎందుకంటే మిక్సీలు పెట్టినవి ఎప్పుడు కనీసం ఉత్తగా అయినా ఒకసారి తొలిచేసుకోవాలి, మనం తొలిచేసుకుని నీట్గా చేసేసుకోవాలి. అందుకని ఎప్పటికప్పుడు కడిగేసి కొంచెం బోర్లు ఇచ్చేస్తాను అనమాట. అన్నీ వేసామంటే అలా సింక్ నిండిపోతుంది కదా, అందుకని చిన్నది పోపు వండి పెట్టుకున్నాను. చాలా తక్కువ అంటే తక్కువ ఆయిలే పడుతుంది, ఫ్లేవర్ కోసం వేస్తున్నాం కాబట్టి పోపులాగా కొంచెం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అంతేనండి. సింపుల్గా వేసేసుకున్నాం. ఇందులో వెల్లుల్లిపాయలు అవి కూడా లేవు మనకి. హాయిగా శనివారం ఉపవాసాలు, గురువారం ఉపవాసాలు చేసే వాళ్ళకి ఇలాంటివి చేసుకుంటే బాగా ఉంటుంది. అండ్ ఇడ్లీలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి టెస్ట్ చేద్దాం. అండ్ ఇదిలోంచి తీయడం కూడా నాకు ఫస్ట్ ఒక టాస్క్ లాగా అనిపించింది. ఫస్ట్ ఫోర్క్తో ట్రై చేశాను అనమాట, అది ఫెయిల్ అయిందండి, హాఫ్ కట్ అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఒక ఈ మిక్సీ స్పాచులా ఉంటుంది కదా, దాంతో ట్రై చేశాను. అది అలాగా, అది అందులోని ప్లేట్లు వేడిగా ఉన్నప్పుడు బాగా ఆవిరి కొట్టేస్తుంది అనమాట చేతికి, అందుకని అది హాఫ్ కట్ అయింది. సరే ఇలా కాదని చెప్పేసి స్పాచులాతో చేస్తే బాగానే వచ్చిందండి. అక్కడికి టిఫిన్ అయిపోయింది. ఇల్లు గుమ్మాలన్నీ సర్దుకోవడము అంతా అయిపోయిన తర్వాత ఏం చేద్దామని అనుకున్నాను. సరే పొయ్యి మీద ఇలా కాల్చి బార్బిక్యూ గ్రిల్స్ అనేది నేను హునార్ మహోత్సవాన్ని వెళ్ళానండి, అక్కడ కొనుక్కున్నాను. సరే ఇది వాడదా అని చెప్పేసి ఇలాగా వంకాయ, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసి కాల్చి రోస్ట్ చేసి పచ్చడి అనమాట. ఇంకా మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు, బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నీ కాల్చుకుంటున్నాను ఇలాగా. ఈ 2 గ్రిల్స్ కూడా అప్పుడే కొన్నానండి. నాకు 400 అలా పడింది అనమాట. ఉల్లిపాయలు కానీ అంటే స్మోకీగా చేస్తున్నాను అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మాడ ఏదైతే ఉందో అది మనం వాడకూడదు వీలైనంత మటుకు. అందుకని వీటిని మళ్ళీ ఒకసారి వాటర్లో నేను క్లీన్ చేసేసిన తర్వాత దీన్ని వాడతానన్నమాట. ఎంతైనా స్మోక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదివరకు ఎప్పుడో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పొయ్యిల మీద ఇలా పెట్టి చేసేవాళ్ళు. ఇదివరకు నీళ్లు పోసేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అన్నీ అలా పెచ్చువలు చేశాను. టమాటాలు ఏంటి, మళ్ళీ ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి వంకాయలు, ఇవన్నీ ఒకసారి పెచ్చి తీసి మళ్ళీ అదే ప్లేట్లో చల్లటి నీళ్ళు పోసేసుకొని ఒకసారి క్లీన్ చేశాను అనమాట. చేసి కట్ చేసి ముక్కలు లోపల ఎలా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దంచుదామని చెప్పేసి ఒకసారి కట్ చేశాను. దీనివల్ల ఏంటంటే మనకి లోపల పచ్చి ఉందా, బాగా ఉడికాయా కూడా అర్థమవుతుంది. స్టవ్ మీద ఉన్నప్పుడు మనకు కాస్త అర్థం కాదండి. ఉల్లిపాయలు మటుకు కొంచెము పచ్చున్నా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి పూర్తిగా నేను కాలనివ్వలేదు, సెమీ కుక్ అయ్యాయి అంతే అవి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కొంచెం కచ్చగా ఉన్నాయి కాబట్టి వాటిని రోట్లో వేసి దంచుకుంటున్నాను. మిక్సీ వేద్దాం అనుకున్నాను కానీ మిక్సీ ఇంత చక్కగా కాల్చుకొని ట్రెడిషనల్గా వండుతున్నాం కదా సరదాగా, అది సెలవు నాడు కాబట్టి మనం రోట్లో దంచుదామని చెప్పేసి దంచానండి. కాకపోతే ఇవాళ జరిగింది ఒకటి, పచ్చిమిరపకాయల విషయంలో నేను చాలా దెబ్బతిన్నానండి. విపరీతమైన కారంగా ఉన్నాయి. ఎప్పుడు ఇంత కారం అనేది నేను ఇన్నేళ్లలో ఎప్పుడు చేయలేదు. విపరీతమైన కారం అనిపించింది. అలాగే కొంచెం లైట్గా కలుపుకొని తర్వాత వచ్చేసి నూనె అది వేసుకొని మేనేజ్ చేసాం. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వచ్చేసి ఆర్గానిక్ స్టోర్స్ నుంచి తెప్పించుకున్నామండి. చాలా అంటే చాలా కారంగా ఉన్నాయన్నమాట. సంతలో కూడా తీసుకున్నాను, ఎప్పుడు కూడా ఇంత కారం అనిపించలేదు. ఇలా దంచుకుని కచ్చాపచ్చాగా దంచేసుకుని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వంకాయలు, టమాటాలు అన్నీ అలా వేసి దంచి చక్కగా నూరుకున్నానండి. నూరిన తర్వాత పోపు వేయాలి. అయితే ఈ దంచిన సౌండ్ పక్క వాళ్ళకి రాకూడదని చెప్పేసి ఒక చున్నీ, పాత చున్నీ ఉంటే వేసి దాని మీద రోల్ పెట్టుకున్నాను. ఇలా సెలవు రోజుల్లో ఏమైనా స్పెషల్గా మనం ట్రై చేసుకొని తింటుంటే ఇంట్లో వాళ్ళకు కూడా సరదాగా ఉంటుందన్నమాట. మా వాళ్ళు కూడా నేను చేస్తానని వాళ్ళు వస్తుంటారు. ఇలా అందరం కలిసి చేసుకుంటామండి ఏదైనా కానీ. ఇలాంటి చిన్న చిన్న సరదాల వల్ల మనకి బాండేజ్ కూడా పెరుగుతుంది. ఇంకా ఆయిల్ లేకుండా ఇదివరకటి ట్రెడిషనల్ వంటలు అనేవి చాలా బాగా అనిపిస్తాయి.
ఇలాంటివి మీరు కూడా సెలవులు ఉన్నప్పుడు అప్పుడు ట్రై చేయండి. నలిగిపోయిన తర్వాత ఏం చేశాను, కొత్తిమీర కూడా కొంచెం పచ్చి కొత్తిమీర కడిగేసుకొని చక్కగా దంచి మళ్ళీ కొంచెం ఈ నూరుకున్నవన్నీ ఒక్కసారి అందులో వేసి నేర్పుకున్నానండి. కొంచెం పచ్చి కొత్తిమీర కదా, దంచడానికి కాస్త టైం పట్టింది. అది కూడా ఇది చాలా చిన్న రోలు కదండి, అందుకని బాగా 4 వాయిలుగా వేసి దంచుకున్నాను. తర్వాత ఒక స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాను. పెట్టుకొని లైట్గా పోపు వేసి ఆ పచ్చిదనం కొంచెం పోపు ఫ్లేవరు, ఆవాలు, మళ్ళీ వేసిన ఉప్పు అది కూడా బాగా అంటుకోవాలని చెప్పేసి కొద్దిగా లైట్గా బెల్లం కూడా వేసానండి, బెల్లం పొడి. ఎందుకంటే వంకాయ కదా మనకి దురద వస్తుంది, చిగుర్లు అవి నోరు కానీ దురద వస్తుందని చెప్పేసి కాస్త సాల్ట్, తక్కువ పడ్డ సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లం వేసేసి పోపు వేసేసాను. చాలా బాగా వచ్చిందండి. కాకపోతే ఒక్కటే పచ్చిమిరపకాయలు మేము అంత కారం తినమన్నమాట, అది ఒకటే కొంచెం బాగా ఏదో అనిపించింది. సో ఇలా ఒక డే అంతా గడిచిపోయిందండి. అన్నం హాయిగా మధ్యాహ్నం 2 అయ్యేప్పటికీ తినేసాము. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి వాషింగ్ మిషన్ అది కూడా క్లీన్ చేశాను. ఈ వీడియో కూడా నేను మీకు పెడతాను, ఒకసారి చూడండి.